ఆయనని శనిని పూజించినట్టే పూజించాలట. శనివత్ సకలం జ్ఞేయం అంటే శనిని పూజించినట్టే అన్ని పూజలు జరిపించు. కాకపోతే ఇందాకటి వాళ్ళకి ఈయనకి ఒక తేడా ఉంది దానములలో. ఈయనకి సప్తధాన్యం సముద్దిష్టం సస్వర్ణం కేతుదానకం అని 29వ శ్లోకంలో 81వ అధ్యాయంలో చెప్పారు. అదే జ్యోతిశాస్త్రం వాళ్ళు ఏం చెబుతారు, కేతువు కోసం కుళుత్తములు అంటే ఉలవలు దానం చేయండి అన్నారు, కుళుత్తా అని. కానీ ఇందులో ఏం చెప్పాడు, 7 ధాన్యములు చేయమన్నాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టమన్నాడు ఆయన వరుసగానమాట, చంద్రుణ్ణి సూర్యుడిని వదిలేయండి. ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు, 7. ఎవరెవరు వాళ్ళు, కుజుడు ఆయనకి ఏమి ఇష్టం అని చెప్పాం, కందులు. బుధుడికి పెసలు, గురువు గారికి శనగలు. ఈయనకి మహానుభావుడికి శుక్రాచార్యుల వారికి ఇందులో అయితే తండులములు అన్నాడు. జ్యోతిష్ శాస్త్రంలో అయితే ఏం చెప్పాను, బొబ్బర్లు. బొబ్బర్లు అదేదో అలసందలో మొత్తం మీద రాజమాషములు. ఇక శనైశ్వరుడికి ఏం చెప్పారు, నువ్వులు. రాహువు గారికి ఏం చెప్పాం దాకా, మాషములు అన్నాం. కేతువు గారికి ఇప్పుడు ఇందులో ఏం చెప్పాడు, కుళుత్తములతో కలిపి 7 దానం చేయండి, సప్తధాన్యము అన్నాడు. వీటిని దానం చెయ్యాలి. అది కూడా సస్వర్ణము, స్వర్ణముతో పాటు ఎంతో కొంత బంగారం దానం చేయండి. ఇస్తూ ఉంటారు కొంతమంది బంగారం, దాన్ని వెతకాలి మనం. బ్రహ్మ పదార్థం అది. బ్రహ్మ పదార్థం ఎలా కనపడదో వాడు బంగారం ఇచ్చినా కనపడదు. అలా అంత కాకపోయినా ఎంతో కొంత కనపడేలా చేయాలి. ఇది కేతుదానం. దీనివల్ల ఇంకా సమస్త గ్రహములు సంతోషపడిపోతాయట. ఈ పైన చెప్పిన 8 గ్రహములు కూడా కేతువుకి చేసిన దానము వల్ల సంతోషపడి మేం కూడా అనుగ్రహిస్తామంటారు. అప్పుడు ఆయన్ని ఏమని ప్రార్థించాలట,